అందరికీ నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా మొన్న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించినటువంటి అంశం ముందుకొచ్చింది. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఏజ్‌ను పెంచుతారా లేదా అని చెప్పేసి మాట్లాడండని ఇంకా రీసెంట్ కామెంట్‌లలో కనబడుతూనే ఉన్నాయి. మనకొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ పైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందనే వార్తలొస్తా ఉన్నాయి. సో, అది మనకు అఫీషియల్‌గానే వచ్చింది. ఇవ్వాళ లేదంటే రేపు మనకు జీవో ఇచ్చేటువంటి అవకాశాలైతే ఉన్నట్టుగానైతే సమాచారం. సో, ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయింది. ముఖ్యమంత్రి గారు దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్నట్లుగానైతే తెలిసింది. ఏదేమైనా ఒక మంచి శుభ పరిణామం అనే చెప్పొచ్చు. నేను మొదటి నుంచే చెప్పిన మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి 20 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్‌లు స్టార్ట్ అయినాయి గదా! ఇవి ఎండ్ అయ్యేలోపు ఖచ్చితంగా జీవో వస్తది. ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా మళ్ళీ అమెండ్‌మెంట్ చేస్తారు. టెన్షన్ పడకుర్రి అని చెప్పేసి అనుకున్నాం మనం. సో, అదే వేలో మనకి నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి అమెండ్‌మెంట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ రాబోయేటువంటి నోటిఫికేషన్‌లలో టీజీపీఎస్సీ గాని, టీఎస్ఎల్‌పీఆర్‌బీ గాని, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ గాని, ఇంకేదైనా సరే ఏ రిక్రూట్మెంట్ జరిగినా, ఏ ఉద్యోగాలకైనా గతంలో ఉన్నట్టుగానే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చేటువంటి అవకాశాలున్నాయి. సో, తర్వాత ఇచ్చినటువంటి 2 ఏళ్ల గడువు అనేది మరి కొనసాగిస్తారా లేదా అనేది మాత్రమే ఒకటి క్వెషన్ మార్క్ ఉన్నది. అంటే మొన్న గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల పొ పొడిగింపు అనేది స్పెషల్‌గా తీసుకొచ్చింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాల పొడిగింపు అనేది ఉన్నది. ఈ 2 సంవత్సరాలకు సెపరేట్ జీవో తీసుకొచ్చారు కదా! సో, ఈ 2 కలిపి మరి ఒకటే జీవోలో 12 సంవత్సరాలు తీసుకొస్తారా? లేదా 10 సంవత్సరాలకు వస్తదా అనేది క్లారిటీ లేదు. 10 సంవత్సరాలు మినిమమ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. సో, 12 సంవత్సరాలు చేయాలనే డిమాండ్ కూడా ఉన్నది. సో, డైరెక్ట్ 12 సంవత్సరాలు ఇచ్చినా ఇవ్వచ్చు. అది ప్రభుత్వం నిర్ణయించేటువంటి అవకాశం అయితే ఉంది. సో, 12 సంవత్సరాలు చేయాలనే డిమాండే బాగుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 46 దాకా ఉంది కదా! జనరల్ వాళ్ళకు 46 ఉంటది. మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాళ్ళకు సెపరేట్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది యాస్ పర్ జీవోస్ ప్రకారం. సో, ప్రెజెంట్ అయితే 10 సంవత్సరాలకు వచ్చేటువంటి అవకాశాలైతే ఎక్కువ ఉన్నట్టుగానైతే తెలుస్తా ఉన్నది. 12 సంవత్సరాలకు కావాలి అని కోరుకుందాం. ఎందుకంటే ఇవాళ సాయంత్రమో లేకపోతే రేపో జీవో ఇచ్చేటువంటి అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. సో, రేపైనా ఎల్లుండైనా ఎప్పుడొచ్చినా 12 సంవత్సరాలకు వస్తే ఎక్కువ మందికి లాభం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలనేటివి ఆశించిన స్థాయిలో ఎక్కువ సార్లు నోటిఫికేషన్ రాలే. ఖాళీల సంఖ్య తక్కువ ఉండి ఎక్కువ నోటిఫికేషన్లు ఇచ్చినా ఎక్కువ మందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుండే కావచ్చు మేబీ. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి మళ్ళీ పరీక్షించుకోవడానికి తన టాలెంట్‌ని. సో, మనకొచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకటే. గ్రూప్ 2 నోటిఫికేషన్లు రెండే. 2015 తర్వాత మొన్న 2022ల. సో, ఇప్పుడు రాబోయేటువంటి దానికి ఏజ్ రిలాక్సేషన్ పెంచితే తప్ప 80-90% సీరియస్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఏజ్ అనేది అయిపోతది. కాబట్టి ఈ 2, 3 రోజులలో మనకు ఇవాళ రేపని అనుకుంటున్నాం. నేనైతే రేపత్తది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇవాళ రాత్రి గాని, రేపు గాని. సో, ఒకవేళ రాకపోయినా ఒక 2 రోజులైనా పర్లేదు. ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ జీవో అనేది వస్తది. ఎవ్వరు కూడా చింతించకుండా మీరు ఏ ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఈ టెన్షన్ అనేది పక్కన పెట్టేసి మీ ఉద్యోగాల కోసం సన్నద్ధంగండి. ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటది. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగానే ఖచ్చితంగా ఉంటది. సో, ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేందుకే ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఎవ్రీవన్.